ఒకరోజు ఎలీషా షూనెం ఊరు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక గొప్ప స్త్రీ భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడి ఒప్పించింది. ఆ తరువాత అతడు ఆ దారిన వెళ్లడం తటస్థించినప్పుడెల్లా అక్కరాగి ఆమె ఇంట్లో భోజనం చేసేవాడు. ఒకప్పుడు ఆమె తన భర్తతో ఇలా చెప్పింది, ఈ దారిన ఎప్పుడూ వస్తూ ఉండే మనిషి దేవుని, మనిషి పవిత్రుడు అని నాకు తెలుసు. గనుక పైకప్పు మీద గోడలు కట్టి చిన్న గది తయారు చేద్దాం. అందులో పడక, బల్ల, పీట, దీపమున్న స్తంభం ఉంచుదాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి అందులో బస చేయవచ్చు. తరువాత అతడు అతడి పరిచారకుడైన గేహజీతో, ఈ షూనింగ్ కాపుస్తురాలను పిలువు అన్నాడు. అతడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ఎలీషా ముందు నిలబడింది. ఎలీషా రమ్మరి, ఈమె కోసం నేనేం చేయాలి అని అడిగితే గేహజీ ఆమెకు సంతానం లేదు, ఆమె భర్త ముసలివాడు అన్నాడు. మరోసారి ఎలీషా ఆమెను పిలువు అన్నాడు. గేహజీ ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. అప్పుడు ఎలీషా వచ్చే సంవత్సరం ఇదే కాలానికి నీవు ఒక కొడుకును ఎత్తుకొంటావు అన్నాడు. అందుకామె, అలా చెప్పకండి స్వామి, దేవుని మనుషులైన మీరు మీ దాసరాలైన నాతో అబద్ధమాడవద్దండి అంది. అయితే తరువాత ఆమె గర్భవతి అయింది. మరుసటి సంవత్సరం ఎలీషా ఆమెతో చెప్పిన కాలంలోనే కొడుకును కన్నది. ఆ పిల్లవాడు కొంత పెరిగిన తరువాత ఒకరోజు కోసే వాళ్ల దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఉన్నట్టుండి అతడు తండ్రితో, నాతల పిల్లవాణ్ణి ఎత్తుకుని వాడి అమ్మ దగ్గరికి తీసుకుపో అని పనివాళ్లలో ఒకడితో చెప్పాడు. పనివాడు పిల్లవాణ్ణి ఎత్తుకొని వాడి తల్లి దగ్గరికి తీసుకువెళ్లాడు. పిల్లవాడు ఆమె తొడ మీద మధ్యాహ్నం వరకు కూర్చున్నాడు. అప్పుడు చనిపోయాడు. ఆమె ఆ పిల్లవాణ్ణి తీసుకుపోయి దేవుని మనిషి ఎలీషా పడక మీద ఉంచింది. తలుపు మూసి ఇంటి బయటికి వెళ్లి తన భర్తతో ఇలా చెప్పింది, నాకోసం పనివాళ్లలో ఒక గాడిదను పంపించు. నేను తొందరగా దేవుని మనిషి దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాను. నేను వెళ్లడం మంచిది అంది. ఆమె గాడిద మీద జీను వేయించి పనివాడితో, గాడిదను త్వరగా నడిపించు, నేను చెప్తేనే తప్ప నిమ్మలంగా పోనివ్వద్దు అంది. ఇలా ఆమె బయలుదేరి కర్మెల్ పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చింది. దేవుని మనిషి దూరం నుంచి ఆమె రావడం చూచి అతడి పరిచారకుడైన గేహజీతో ఇలా అన్నాడు, అదుగో ఆ షూనేం కాపురస్త్రాలు. ఆమెని కలుసుకోవడానికి పరిగెత్తిపో. ఆమెని మీరు క్షేమమా, మీ భర్త క్షేమమా, మీ పిల్లవాడి క్షేమమా అని అడుగు. అందుకు ఆమె క్షేమమే అంది. ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి చేరుకుని అతడి పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరికొచ్చాడు గాని దేవుని మనిషి ఆమెను ఉండని. ఆమెకు హృదయంలో చాలా దుఃఖం ఉంది. యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరిగిచేశాడు అన్నాడు. ఆమె, నా యజమానులైన మీతో కొడుకు కావాలన్నానా? నన్ను మోసం చేయవద్దని నేను చెప్పలేదా అందే. ఎలీషా గెహజీతో ఇలా అన్నాడు, నీ నడికట్టు బిగించుకొని నా దండం చేతపట్టుకుని అక్కడికి వెళ్ళు. నీకెవరైనా ఎదురైతే పలకరించవద్దు. ఎవరైనా పలకరిస్తే జవాబేమీ ఇవ్వకు. అక్కడ చేరి నా కర్ర పిల్లవాడి ముఖం మీద ఉంది. అయితే ఆ పిల్లవాడి తల్లి యెహోవా జీవం మీద, మీ జీవం మీద ఆనబెట్టి చెప్తున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టను అంది. ఎలీషా లేచి ఆమెను అనుసరించాడు. గేహజీ వారికంటే ముందే వెళ్లి పిల్లవాడి ముఖం మీద ఆ కర్ర ఉంచాడు. కాని పిల్లవాడు శబ్దం ఏమీ చేయలేదు, వినిపించుకోలేదు. దన్క గేహజీ ఎలీషాను కలుసుకోవడానికి వచ్చి అతనితో పిల్లవాడు మేల్కోలేదు అని చెప్పాడు. ఎలీషా ఇంట్లోకి వచ్చాడు. అతడి పడక మీద చనిపోయిన ఆ పిల్లవాడు పడి ఉండడం చూశాడు. గదిలో ప్రవేశించి తలుపు మూశాడు. అతడు పిల్లవాడు మాత్రమే లోపలన్నారు. అప్పుడు ఎలీషా యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ తరువాత మంచిమీదికి ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. పిల్లవాడి నోటిమీద, తన నోరు, కళ్ళ మీద తన కళ్ళు, చేతుల మీద తన చేతులు ఉంచి పిల్లవాడి మీద బోర్లా చాచుకున్నాడు. పిల్లవాడికి శరీరంలో వేడి పుట్టింది. ఎలీషా మంచం దిగి గదిలో ఒకసారి అటు ఇటు నడిచాడు. మళ్లీ మంచం ఎక్కి పిల్లవాడి మీద చాచుకున్నాడు.
పిల్లవాడు 7 సార్లు తుమ్మి కండ్లు తెరిచాడు. ఎలీషా గెహజీని పిలిచి, ఈ శూన్యం కప్రస్తురాలిని పిలువు అనన్నాడు. అతడు ఆమెను పిలిచాడు. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు అతడు, మీ కొడుకుని ఎత్తుకోండి అన్నాడు. ఆమె గది లోపలికొచ్చి ఎలీషా కాళ్ళ దగ్గర పడి నేలకు వంగింది. ఆమె కొడుకును ఎత్తుకొని వెలుపలికి వెళ్ళింది.